ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. కింద మీకు కనిపిస్తున్న పిక్చర్ని అది ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఏం జరుగుతోంది? నేను కొన్ని పుకార్లు విన్నాను. ఏం జరుగుతుందో నాకు ఖచ్చితంగా తెలియదు. I heard some rumors, but I am not sure what's going on. ఎలాగైనా, however, నేను ఎంత బిజీగా ఉన్నా నా కుటుంబం కోసం ఎప్పుడూ సమయం కేటాయిస్తాను. However busy I am, I always make time for my family. అది పెద్ద విషయం కాదు. మేము ఇంకొక మార్గాన్ని కనుగొంటాము. It's not a big deal. We will figure out an alternative route. నాకు ఖచ్చితంగా తెలియదు. స్టాక్లలో పెట్టుబడి పెట్టొచ్చో లేదో అని నాకు ఖచ్చితంగా తెలియదు. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్. ఎవరికీ తెలియదు. ఆమె నవ్వు వెనుక దాగి ఉన్న బాధ ఎవరికీ తెలియదు. Nobody knows the pain hidden behind her smile. నీకు సిగ్గు లేదా? ఇలా చెప్పడానికి నీకు సిగ్గు లేదా అంటాం కదా. Don't you have shy to say like this? సలహాలు ఇవ్వడం. ఆమెకు సలహాలు ఇవ్వడానికి ఎవరూ లేరు. She don't have anyone to advise her. She don't have anyone to advise her. నమ్మేవాడిని అంటే గతంలో నమ్మేవాడిని. ఇంతకుముందు నువ్వు అబద్ధం చెప్పకుండా ఉంటే నిన్ను నమ్మేవాడిని. అంటే ఇప్పుడు నమ్మటం లేదని. I would have believed you if you had not lied before. నీకేమైనా బుద్ధి ఉందా? నీకేమైనా బుద్ధి ఉందా? ఎందుకు ఇలా చేశావు అంటాం కదా. దీనిని Do you have any sense? Why did you do this? అయోమయం. అయోమయం. అకస్మాత్తుగా ప్రణాళికలు మారటంతో అందరూ అయోమయంలో పడ్డారు. దీనిని The sudden change in plans left everyone feeling confused. కొంచెంలో తప్పిపోయింది. జస్ట్ మిస్ అంటాం కదా. శత్రువుల ఆకస్మిక దాడి నుండి సైనికులు త్రుటిలో తప్పించుకున్నారు. దీనిని The soldiers had a narrow escape from the enemy's ambush అని చెప్తాము. కావలసినంత తొందరేం లేదు. ఫ్లైట్ని అందుకోవడానికి నాకు తగినంత సమయం ఉంది. దీనిని There is no need to rush. I have enough time to catch the flight అని చెప్తాము. నెక్స్ట్ వన్, కంపు కొడుతుంది అంటే వాసన వస్తుంది అంటాం కదా. ఆ వాసన ఏంటి? కంపు కొడుతుంది అని చెప్పాలంటే వాట్స్ దట్ స్మెల్? ఇట్ స్టింక్స్. వాట్స్ దట్ స్మెల్? ఇట్ స్టింక్స్. అనదర్ వన్, నేను మార్కెట్లో కొన్న చేప తాజాది కాదు, కంపు కొడుతుంది. The fish I bought from the market, it's not fresh, it stinks.
అంటే ఆ చేప తాజాది కాదు కాబట్టి కంపు కొడుతుంది. నెక్స్ట్ వన్, ప్రస్తుతానికి. ప్రస్తుతానికి మౌనంగా ఉండటమే మంచిది. ప్రస్తుతానికి మౌనంగా ఉండటమే మంచిది. ఫర్ ద టైమ్ బీయింగ్ ఇట్స్ బెస్ట్ టు స్టే క్వైట్. ఫర్ ద టైమ్ బీయింగ్ ఇట్స్ బెస్ట్ టు స్టే క్వైట్. ఫ్రెండ్స్, వీటిని ఇంగ్లీష్లో చెప్పండి. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఊరికే ఆవేశపడకు, నెమ్మదిగా మాట్లాడు. ఇక్కడ నుండి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. అండ్ లాస్ట్ వన్ ఈజ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నిప్పుతో అలా ఆడుకోకు. ఫ్రెండ్స్, వీటిని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కరెంటు బిల్లు ఎంత వచ్చింది? హౌ మచ్ ఈస్ ద ఎలక్ట్రిసిటీ బిల్? How much is the electricity bill? Second one, what's the amount due for the electricity bill? What's the amount due for the electricity bill? Next one, నాకు ఇష్టం లేదు. Thanks for the offer, but I am not interested. I am not interested in that. Sorry. I am not interested in that. Sorry. వచ్చాక చెప్పు. అతను వచ్చాక ఒకసారి నాకు కాల్ చేయమని చెప్పు. దీనిని టెల్ హిమ్ టు కాల్ మీ వన్స్ హీ అరైవ్స్. నెక్స్ట్ వన్, నేనెవరో మీకు తెలుసా? డూ యు నో హూ ఐ యామ్? డూ యు నో హూ ఐ యామ్? ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 20 years. ఓటమి నుండి మనం విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఓటమి నుండి మనం విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. We can learn valuable lessons from failure. We can learn valuable lessons from failure. And the next one is, నువ్వు చేసేది తప్పు. నువ్వు చేసేది తప్పు. What you are doing is wrong. Another one is, what you are doing is not right. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.